సో ఈరోజు మనం చూస్తున్నట్టయితే పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో ఉన్న బొల్లాపల్లి మండలంలో అయితే ఉన్నాము. ఎస్వి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పోక వెంకట్రావు గారు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి నిత్య అన్నదానం అనేది అయితే చేకూరుస్తున్నారు. ఈ రోజుకి 150 రోజులు అనేది పూర్తయింది. దీనికి సంబంధించి ఈ యొక్క కార్యక్రమే కాకుండా మరెన్నో కార్యక్రమాలు, పెద్దల పనికి పిల్లలు బడికి వెళ్ళాలని ఒకే ఒక మంచి ఆలోచనతో అన్నదానంతో పాటు విద్యాదానం చేస్తున్నారు. దీనికి సంబంధించి పెద్దల పనికి పిల్లలు బడికి వెళ్ళాలనే ఒకే ఒక ఆలోచనతో పిల్లలకి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి పుస్తకాలు మరియు పెన్లు కూడా పంపిణీ చేస్తున్నారు. బాగుంది చాలా. బొల్లాపల్లి మండలంలో ఎంఆర్ఓ ఆఫీసర్ దగ్గర ఎంతో మంది పేదవాళ్ళు ఏదో పనికి మీద వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక పూట అన్నం కోసం ఎస్వి చారిటీస్ ఆదుకుంటుంది. అలాంటి పేదవారికి అన్నం పెడుతున్న వాళ్ళకి పెద్దలు ఎవరైనా ఉంటే సహాయం చేసి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. మండలంలో వెంకట్రావు అని ఒక ట్రస్ట్ పెట్టారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పేదవాళ్ళు, వృద్ధులు, వికలాంగులు అనేక మంది వస్తుంటారు. ఈ భోజనం కోసం కొంతమందికి డబ్బులు వాటిలో పోవచ్చు. ఇతను పెట్టిన వల్ల జనం చాలా ఆనందంతో హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ ట్రస్ట్ ద్వారా చాలామంది ఆకలి తీరుస్తున్న వెంకట్రావుకి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ, ఆయనకి ఆ ట్రస్ట్ ద్వారా స్పాన్సర్ అందరూ మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం. 150 రోజుల నుంచి ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో నిత్య అన్నదానం చేస్తున్నాము. పోక వెంకట్రావునికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. 150 రోజుల నుంచి వస్తున్నాం. ఇక్కడే బొల్లాపల్లి మాది. అన్నీ బాగుంటాయి. ఇంకా ఎక్కువ రాదు మాట్లాడు. డైలీ వస్తాం, అన్ని బాగానే ఉన్నాయి. 50 రోజుల నుంచి పెడుతున్నారు. మా బొట్లు లేని వాళ్ళకి అందరికి అన్నం తింటున్నారు. ఇంట్లో దొరకకపోయినా ఇక్కడికి వచ్చి అన్నం తినిపోతున్నా. దేవుళ్ళు లాంటి వాళ్ళు మాకు అన్నం పెడుతున్నారు. నా పేరు శ్రీనివాసరావు అండి. మాది మౌచింతలపాలెం గ్రామం. మా ఎస్వి చారిటీ చైర్మన్ కూడా మౌచింతలపాలెం గ్రామే. మాకు ముఖ్యమైన ఫ్రెండు. గత దాదాపు 5-6 నెలల నుంచి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాడు. 2 సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమాలు ఈ పోక వెంకట్రావు అనే వ్యక్తి సేవా కార్యక్రమం చేస్తున్నాడు. కానీ అతనికి అనుకోకుండా అన్నదానం చేయాలని అనిపించింది. కానీ ఈ అన్నదానాన్ని పోయిన నవంబర్లో స్థాపించాడు. ఇప్పటి నుంచి ఏ రోజు కూడా ఆగకుండా ఇప్పుడు దాకా కంటిన్యూగా రన్ అవుతూనే ఉంది. ఇప్పటి నుంచి కూడా ఇంకా రన్ అవుద్ది. సంవత్సరం పాటు అతను అన్నదానం చేయాలనుకున్నాడు. పేద ప్రజలకు చేస్తున్నాడు. కానీ మళ్ళీ స్కూల్లో పుస్తకాలు కానీ, మరి స్కూల్లో ఒక ఆడిటర్ ఇప్పించాడు, ఒక స్టేజ్ కట్టించాడు. అన్ని స్కూల్లో, మండలంలో ప్రతి ఒక్క గ్రామంలో అన్ని స్కూళ్ళకి పుస్తకాలు ప్రొవైడ్ చేశాడు. ఇతనికి కొంతమంది డబ్బులున్నా కానీ డబ్బులు ఖర్చు పెట్టాలంటే ప్రాణం అప్పదు. కానీ ఇతను సంపాదించే దాంట్లో 50% పేద ప్రజల కోసం పెట్టాలని అతను కూడా ఇటువరకు భవిష్యత్తులో ఒకసారి పేదరికం నుంచి వచ్చినాడు కాబట్టి అతనికి అన్ని ఆలోచనలు పేదరికం గురించి తెలుసు కాబట్టి ఈ పేదరికం నిర్మూలన చేయాలని మొదలు మా బొల్లపల్లి మండలం వెనుకబడిన ప్రాంతం ఇది. ఈ పేద ప్రజల కోసం నేను ఎంతో చేయాలని చెప్పి ఈ అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టి ఇప్పుడు దాకా బాగా రన్ చేస్తాడు. ఇప్పుడు భవిష్యత్తులో రన్ అవుద్ది. అన్ని స్కూల్లో కానీ, స్కూల్ పిల్లలను చదివించడంలో కానీ అతనే డొనేషన్ చేసి పిల్లలను కొంతమంది చదువుతున్నాడు. అతనికి ఎంతోమంది ఈ మండలమే అతనికి రుణపడి ఉంది. ఈ భోజనాలు పెట్టిన కానీ వస్తున్నాం అమ్మా. బాగానే ఉంటుంది. మాకు టయానికి వస్తుంది. మంచిగా చాలా మందిని ఇక్కడ అన్నం ద్వారాగా ఆదరిస్తున్నారు. మాకు ఏ ఇబ్బంది లేదండి. చాలా మంది దీని ద్వారాగా ముసలోళ్ళు మొత్తం టయానికి వచ్చి తింటున్నారు. ఈ ఆఫీసర్లు కూడా చాలా మంది ఈ టయానికి భోజనం వస్తుందన్న ఐడియాతో తింటున్నారు. అందరికి మాకు సమృద్ధిగా ఉందమ్మా, ఇబ్బంది లేదు. మంచిగా జరిగి పెడుతున్నారు. అన్నీ బాగుంటున్నాయి. మాకు ఏ ఇబ్బంది లేదు ఇక్కడ. ఆ సార్ కూడా మంచివారు. పిల్లల బళ్ళు కూడా కొంతమంది మనోడు కూడా సీట్ రావాలంటే మోడల్ స్కూల్లో చేర్చుకున్నారు. సార్కి ఒక పౌలు కాలు కడితే మేడం వాళ్ళు చేర్చుకున్నారు. 3 పిల్లలు చేర్చుకున్నారు మోడల్ స్కూల్లో. థ్యాంక్స్ అమ్మా సుమా టీవీ వాళ్ళకి థ్యాంక్స్. సో ఇలాంటి కార్యక్రమాలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు స్ఫూర్తి అంటే చాలామంది చెప్పొచ్చు అండి. నేను చిన్నప్పటి నుంచి పేదరికంలో నుంచే వచ్చాను. నేను చదువుకున్నంతా గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ. సో చిన్నప్పటి నుంచి ఆకలి విలువ, ఆకలి బాధ అని నాకు తెలుసు. సో బట్ ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే ఎప్పుడు ఒక్కళ్ళ వల్ల అయితే ఎప్పుడు కాదు. సో ఇలాంటి కార్యక్రమాలు ఖచ్చితంగా నా ఒక్కరితో పాటు చాలామంది చేతులు ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది మా మామలు అయ్యి ఉండొచ్చు, మా బాబాయిలు అయ్యి ఉండొచ్చు, సో మా తమ్ముళ్ళు అయ్యి ఉండొచ్చు, మా అల్లుళ్ళు అయ్యి ఉండొచ్చు. ఇట్లా చాలామంది ఉన్నారు. సో మేము అందరం కలిసి ఈ కార్యక్రమాలన్నీ సమిష్టిగా చేస్తున్నాము. సో ఖచ్చితంగా ఎస్వి చారిటీ ద్వారా జరిగే కార్యక్రమాలు మొత్తం ఎవరు చేస్తున్నారు అంటే ఎస్వి చారిటీ సభ్యులు. ఇప్పుడు నేను ఎవరైతే చెప్పానో ఫ్రెండ్స్ ఉన్నాయండి, చాలామంది ఉన్నారు. అండ్ ఇలాంటి కార్యక్రమాలకి నాకు స్ఫూర్తి అంటే ఖచ్చితంగా డెఫినెట్గా నా ఫ్రెండ్స్ స్ఫూర్తియే. అండ్ నాకు జీవి ఆంజనేయులు గారు, మక్కని మల్లికార్జునరావు గారు ఎప్పుడు నేను చేసే కార్యక్రమాలకి వాళ్ళు ఎప్పుడు మద్దతు పలుకుతుంటారు. చాలా స్ఫూర్తివంతమైన మాటలు చెప్తుంటారు. ఈవెన్ నిన్న కూడా నేను వాళ్ళకి కాల్ చేసి ఇలా చెప్తే చాలా ఎంకరేజింగ్గా చాలా చక్కగా మాట్లాడారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చక్కగా చేయాలి.
మంచి కార్యక్రమాలు చేస్తున్నాం అని చెప్పేసి చాలా చక్కగా అభినందించారు. సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఫర్దర్గా ఇంకా మంచిగా ఏదో చేయాలని స్ఫూర్తి వాళ్ళు నాకు ఇస్తున్నారు. అండ్ నేను ఒకప్పుడు టీచర్గా చేశాను. సో నేను చాలామంది స్టూడెంట్స్కి టీచర్ని. ఈవెన్ నా స్టూడెంట్స్ కూడా నాకు స్ఫూర్తి, నా ఫ్యామిలీ మెంబర్స్, మోస్ట్ ఇంపార్టెంట్లీ నా తల్లిదండ్రులు. సో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి నాకు స్ఫూర్తిదాయకమే. అండ్ సపోర్ట్ అంటారా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చెప్పాను కదా, దాతలు చాలామంది వాళ్ళ పుట్టినరోజులు కానివ్వండి, పెళ్లి రోజు కానివ్వండి. సో ఇలాంటి మంచి కార్యక్రమానికి 100 మంది 150 మందికి ఈ యొక్క వాళ్ళ యొక్క స్పెషల్ డే రోజున ఒక 150 మందికి మంచి భోజనం పెట్టాలి, మంచి కార్యక్రమం చేయాలి, 10 మందికి సహాయపడాలని చెప్పేసి చాలామంది దాతలు ముందుకు రావడం కూడా జరిగింది. సో ఏదైనా పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఉంటే వాళ్ళే స్పాన్సర్ చేస్తారు ఆ రోజు ఫుడ్. సో ఇలా దాతలు కానివ్వండి, అండ్ నాకు స్ఫూర్తిని నాకు సపోర్ట్గా ఉన్నటువంటి నా సపోర్టింగ్ పిల్లర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, సో వీళ్ళందరూ మద్దతుతోటే నేను ముందుకు వెళ్తున్నాను. ఇలాంటి చక్కని కార్యక్రమాలు చేయగలుగుతున్నాను అండ్ భవిష్యత్తులో కూడా చేయబోతున్నాను. అన్నదానమే కాదే అండి. సో యాక్చువల్గా ఎస్వి చారిటీ లక్ష్యం ఆల్రెడీ ఉంటుంది పైన అక్కడ ఎస్వి చారిటీ లక్ష్యం విద్యాదానం, అన్నదానం, రక్తదానం అని. రక్తదానం కూడా ఇంతకుముందు కూడా 58 మంది ద్వారా మేము ఎస్వి చారిటీ సభ్యులు రక్తదానం చేస్తున్నాము. అండ్ భవిష్యత్తులో కూడా ఎవరికన్నా రక్తదానం అవసరం అయితే మా ఎస్వి చారిటీ సభ్యులు డెఫినెట్గా ముందుకు వచ్చి రక్తదానం చేస్తారు. అదేవిధంగా అన్నదానం ఇవాళ 150వ రోజుకు చేరిందండి. ఫస్ట్ రోజు 100 మందికి అన్నదానం చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినాం. బట్ చిన్నగా పెరుగుతూ ఉండటం వల్ల 150 మందికి ప్రతిరోజు అన్నదానం చేయాలని చెప్పేసి ప్రతిరోజు 150 మందికి అన్నదానం చేస్తున్నాం. సో ప్రతిరోజు 150 మందికి అన్నదానం చేసే ఈ అన్నదాన కార్యక్రమం ఇవాళ 150వ రోజుకు చేరింది. సో చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరూ, నాకు సపోర్టింగ్ పిల్లర్స్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అండ్ ఇదే కాకుండా విద్యాదానం, గతంలో మాది వెనకబడిన బొల్లాపల్లి ప్రాంతం అనేది వెనకబడిన ప్రాంతం. సో నాకు ఎడ్యుకేషన్ ఒక ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టి ఇక్కడ ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద గవర్నమెంట్ స్కూల్స్కి బుక్స్ కానివ్వండి, పెన్నులు కానివ్వండి, అంటే మోర్ దెన్ 3,000 స్టూడెంట్స్కి బుక్స్, పెన్స్, ప్లేట్స్, కొన్ని స్కూల్లో ఆడిటోరియం, నేను చదువుకున్న స్కూల్లో ఆడిటోరియం కట్టించాను. అండ్ అదేవిధంగా వాళ్ళకి ప్రొజెక్టర్ ఒకటి అవసరం అంటే మోడల్ స్కూల్లో ప్రొజెక్టర్ ఇచ్చాము. ఒక స్కూల్లో కంప్యూటర్ కావాలంటే కంప్యూటర్ ప్రొవైడ్ చేసాం. అండ్ ఇంకొక స్కూల్లో స్పీకర్ కావాలంటే స్పీకర్ ప్రొవైడ్ చేసాము. ఇంకా అదేవిధంగా చాలా కార్యక్రమాలు. సో డెఫినెట్గా ఏ విద్యార్థి కూడా, బాగా టాలెంట్ ఉన్న విద్యార్థి చదువు తన యొక్క ఆర్థిక పరిస్థితి కారణంగా చదువు ఆగిపోకూడదని చెప్పేసి ఒక ఐఏఎస్ స్టూడెంట్ని కూడా మేమే అడాప్ట్ చేసుకొని చదివిస్తున్నాం. ఇప్పుడు 2nd ఇయర్ చదువుతుంది ఆ స్టూడెంట్. సో తనకు కూడా సంవత్సరానికి 1,40,000 అవుతుంది. తనకు కూడా ఎస్వి చారిటీ బాధ్యత తీసుకొని మేమే తనకి స్పాన్సర్ చేస్తున్నాం. ఇంకా బీటెక్ రీసెంట్గా ఒక అమ్మాయి బీటెక్ ఇంటర్మీడియట్ అయిపోయి పేదరికంతో బీటెక్ చదవలేని కారణంతో ఆపుతుందని తెలిసి ఆ పాపకు కూడా లితం స్కూల్, లయోలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కాలేజీలో బీటెక్ సీట్ కూడా మేమే మాట్లాడాము. తన యొక్క బీటెక్ ఫీజు కూడా ఎస్వి చారిటీ భరిస్తుంది. సో ఇలా పేదరికం కారణంతో చదువు ఆగిపోకూడదు. సో అందుకని చెప్పేసి ఎస్వి చారిటీ ద్వారా విద్యాదానం అనేది కూడా కార్యక్రమం అనేది సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాం మా యొక్క ఎస్వి చారిటీ సభ్యుల సహకారంతో. సో చాలా సంతోషంగా ఉంది. ఎస్వి చారిటీ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది ఇది ఎంతకాలం ఉంటుంది, ఎంతకాలం సర్వైవ్ అవుతుందని చెప్పేసి చాలా డౌట్ పడ్డారు. అండ్ అన్నదానం స్టార్ట్ చేసినప్పుడు కూడా ఎలక్షన్ పర్పస్ కోసమనో లేకపోతే రకరకాల కామెంట్లు వచ్చాయి. బట్ నేను ఎప్పుడు విమర్శలు పట్టించుకోను. నేను ఏదైతే మనసులో అనుకున్నానో తూచా తప్పకుండా దాన్ని ఫాలో అవుతుంటాను. సో నా ఇంట్యూషన్ ప్రకారం. సో అందుకనే ఈవెన్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా నేను కంటిన్యూ చేసి వాళ్ళ యొక్క ఆరోపణలు కానివ్వండి, వాళ్ళ యొక్క ఆలోచనలు తప్పని నిరూపించాను. సో ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఖచ్చితంగా జరుగుతాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. సో ఈ సందర్భంగా ఎస్వి చారిటీకి అండగా ఉన్నటువంటి ఎస్వి చారిటీ సభ్యులకి, మీడియాకి ఎస్పెషల్లీ ఈ కార్యక్రమాలను చాలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తుంది మీడియా వాళ్ళండి, ఇలాంటి మంచి కార్యక్రమాలని. సో మీడియా వారికి అండ్ నాకు స్ఫూర్తినిచ్చేటువంటి నా యొక్క అభిమాన నాయకులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారికి, అండ్ మక్కన మల్లికార్జునరావు గారికి, అండ్ నా ఫ్రెండ్స్కి, మా తల్లిదండ్రులకి, నా టీచర్స్కి, మా అల్లులకి, తమ్ములకి, బాబాయిలకి, మామలకి, వెల్ విషర్స్కి, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.